వెల్కమ్ టు సిస్టర్ స్క్వేర్ ఛానల్. నమస్తే అండి అందరికీ. యాక్చువల్లీ ఇది నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్. దీని గురించి పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు వాయిస్ ఓవర్, నేను చెప్పాను. సో ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అండి. అంతమందుకు ఓన్లీ కలశం పెట్టుకుంటుండే, ఈసారి ఫస్ట్ అమ్మవారి ఫేస్ తెచ్చుకొని చేసుకున్నాను. సో మా అత్తయ్య అన్నారు, ఫస్ట్ టైం చేస్తున్నావు కదా, ఫస్ట్ అమ్మవారి ఫేస్ తెచ్చుకో, తర్వాత ఒక్కొక్కటి పెంచుకుంటూ అట్లా చేసుకుంటూ వెళ్ళు అని చెప్పారు. సో ఈసారి అమ్మవారి ఫేస్ తెచ్చుకొని చేసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేసుకున్నాము. పిల్లలు కూడా మంచిగా హెల్ప్ చేశారు. అమ్మవారిని హెల్ప్ చేస్తుంటే అవి పెట్టడం, అంత అలంకరణ కోసం అన్ని పువ్వులు అవి ఇవి అందించారు. మా కెమెరామ్యాన్ కొంచెం అనిగాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు, సో వీడియో సరిగా తీయడానికి రావట్లేదు. సో అటు ఇటు ఊపుతా ఉంది కెమెరాని. అండ్ ఎప్పుడైనా మా పిల్లలకి మా అత్తయ్యకే ఇస్తుండే పసుపు బొట్టు. ఈసారి నా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకు కూడా ఇచ్చాను. 10-15 మెంబర్స్ దాకా అయ్యారు. సో ఫస్ట్ టైం ఇలా చేసుకోవడానికి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ నేనంతా పూజ అంతా చేసిన తర్వాత మా అత్తయ్య హారతి ఇచ్చారు. తను కూడా వరలక్ష్మి వ్రతం చేస్తుంది. సో నేను పూజ చేసిన తర్వాత లాస్ట్కి తను హారతి ఇచ్చింది అనమాట. అండ్ నా చిన్న కూతురేమో కింద ఉండి అంతా డిస్టర్బ్ చేస్తూ ఉంది. పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తుంటే చిన్న ఆమె అంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇది ఎఫెక్టివ్ వీడియో లాగా తీసింది వాళ్ళు అడిగాడు. అండ్ అమ్మవారికి తాంబూలం ఇచ్చాను. అండ్ ఇది అండ్ మా అత్తయ్య హారతి ఇస్తున్నారు ఇక్కడ. నా చిన్న పాప, మానిగాడు, అంచుగాడు. అండ్ మా వరలక్ష్ములు ఫస్ట్ పసుబొట్టు ఎప్పుడు చేసినా, నార్మల్గా ఇంట్లో ఇచ్చినా, ఎప్పుడు ఇచ్చినా ఫస్ట్ మా అత్తయ్యకి ఇచ్చిన తర్వాత నా ముగ్గురు పిల్లలకి ఇస్తుండే. సో ఇప్పుడు కూడా ఫస్ట్ మా అత్తయ్యకి ఇచ్చేసి నా ముగ్గురు పిల్లలకి, నా ఇంటి వరలక్ష్ములు వీళ్ళు. పెద్ద ఆమె సైలెంట్ చాలా, తనేమో వరలక్ష్మి, చిన్న ఆమె రౌడీ, తను లక్ష్మీదేవి, నడిపామె, ఇద్దరిని కలిపి ఉంటుంది. సో వాళ్ళని మంచిగా రెడీ చేసి వాళ్ళకి అవన్నీ పెట్టి పువ్వులు కంకణాలు అన్నీ కడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎగ్జైట్ అయినారు చాలా. అండ్ తనని చూస్తే అర్థమవుతుంది, తనకి జుట్టు లేదంటే అందుకే చెవులో పెట్టామని చెప్పింది పువ్వు, చిన్నామే, అందుకే చెవులో పెట్టిన ఫ్లవర్. అండ్ వాళ్ళకి తాంబూలం ఇస్తుంటే, చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చేది కానీ వాళ్ళకి అంత ఐడియా లేకుంటుండే. ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయ్యారు కాబట్టి అన్నీ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. అయిన ప్రతి చిన్న మూమెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. మళ్ళీ నాకు హెల్ప్ చేస్తుంటే ఇది ఇట్లా చేయాలా మమ్మీ, అట్లా చేయాలా మమ్మీ అని అడుగుతూ ఉన్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నేను పసుపు బొట్టుకు వాయనానికి వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే వాళ్ళు కూడా నాతో పాటు వచ్చారనమాట. సో ఆశీర్వదిస్తుంది నా పెద్ద కూతురు, చిన్న కూతురు నడిపామె. సో వాళ్ళంతా బాగా ఆశీర్వదించారు. చెప్తుంది ఏమో ఎట్లా ఆశీర్వదించాలి అని నా చిన్న కూతురు. అండ్ తను నా ఫ్రెండ్ వేద, తను క్లాసికల్ డాన్సర్. ఇంటికి వచ్చారు. సో వాళ్ళని కూడా పసుపు పెట్టి, బొట్టు కుంకుమ పెట్టి వాళ్ళకు కూడా వాయనాలు ఇచ్చాను. అండ్ వాయనం కింద నేను ఫస్ట్ టైం అందరికీ ఇస్తున్నాను కాబట్టి నేను ముత్తైదులాగా ఉండాలని కాటుక, బొట్టు, అద్దము అట్లా ఉండాలి అని ఆ థీమ్ తోటి ఇచ్చాను. గాజులు అట్లా ఇచ్చాను అనమాట. సో అందరు కూడా బాగా చేసాము అని అన్నారు. అండ్ ఫస్ట్ టైం చేసుకున్నా కానీ ఓపికతో బాగా చేసుకున్నాం అని చెప్పారు. సో అందరూ వాళ్ళు చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తను మా పక్కన ఉండే అక్క. సో అందరితో మంచి బ్లెస్సింగ్స్ తీసుకునేసరికి అందరూ లక్ష్ముల ఇంటికి వస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మానియానికి ఎంత కష్టమవుతుందో నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చుంది. అండ్ నేను నైవేద్యానికి పులిహోర,
దద్దోజనం, పరమాన్నం, శనగలు, పూర్ణాలు చేశాను. అవి అంతా అయిపోయేసరికి నా వర్క్ ఇంట్లో అంతా అయిపోయేసరికి 4:30 అయిపోయింది. అండ్ ఇవన్నీ చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. నాకు చాలా ఫస్ట్ అనిపించింది. అండ్ మా వరలక్ష్మితోటి ఫోటో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ లాస్ట్ మా హస్బెండ్ నాకు చిన్న గిఫ్ట్, చిన్నది కాదు కొంచెం పెద్దది అనుకోవచ్చు, మంచి గిఫ్ట్ ఇచ్చిండు వరలక్ష్మికి. కాలు మొక్కంగానే గోల్డ్ కాయిన్ చేతిలో పెట్టిండు. అండ్ ఐ ఫీల్ సో 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 హ్యాపీ ఫర్ దట్. అండ్ చూపిస్తుంది దగ్గర నుంచి నా పెద్ద కూతురు ఎట్లుంటుంది కానీ. అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సపోర్ట్. థ్యాంక్ యూ లాట్. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.